సో హాయ్ గైస్, సో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్లోరెన్స్ అకాడమీ ఆఫ్ లెర్నింగ్. సో ప్రీవియస్ వీడియోలో మనం సో వాట్ ఈజ్ ఎ లేత్, అసలు లేత్ అంటే ఏంటి, లేత్లో ఉన్న మెయిన్ పార్ట్స్ ఏంటి, వాటి ఫంక్షన్స్ ఏంటి, అండ్ లేత్ ఆపరేషన్స్ అనే వాటి గురించి సో మనం అండ్ ఆల్సో లేత్ని దేనికోసం అంటే దేని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కోసం, వేటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కోసం సో మనం యూస్ చేస్తాము. అప్లికేషన్స్ ఆఫ్ ద లేత్ గురించి అయితే మనం ప్రీవియస్ వీడియోలో అయితే డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో అయితే మనం సో వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద లేత్, కండిషన్స్ టు కట్ ద మెటీరియల్స్ ప్రాపర్లీ, మెటీరియల్ని కట్ చేసేటప్పుడు మనకు ఉండాల్సిన అంటే మనం లేత్ పైన మెటీరియల్ని కట్ చేసి వర్క్ చేస్తున్నప్పుడు సో మనకి కండిషన్స్ ఏంటి అండ్ టైప్స్ ఆఫ్ లేత్స్ గురించి అయితే, లేత్స్లో చాలా టైప్స్ ఉన్నాయి. సో వాటి గురించి అయితే ఈరోజు మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ వచ్చేసి వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ లేత్. అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద లేత్ అంటే లేత్ ఎలా పనిచేస్తుంది. The working principle of the lathe is to remove the excess material in the form of chips from a rotating workpiece held between two centers with a help of a cutting tool fed against the workpiece. అంటే వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద లేత్ ఏంటంటే టు రిమూవ్ ద ఎక్సెస్ మెటీరియల్ని రిమూవ్ చేయడానికి సో మనమైతే ఈ లేత్ని అయితే ఉపయోగిస్తాం. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చిప్స్ అంటే అది రిమూవ్ చేసేటప్పుడు ఎక్సెస్ మెటీరియల్ ఎలా రిమూవ్ చేస్తుంది అంటే చిప్స్ ఫామ్లో రిమూవ్ చేస్తుంది. ఫ్రమ్ ఏ రొటేటింగ్ వర్క్ పీస్ హెల్డ్ బిట్వీన్ టూ సెంటర్స్. రొటేటింగ్ వర్క్ పీస్ అనేది రొటేట్ అవుతూ ఉన్నప్పుడు సో ఆ కటింగ్ టూల్ ఏం చేస్తుంది, ఎక్సెస్ మెటీరియల్ని చిప్స్ ఫామ్లో రిమూవ్ చేస్తుంది. సో అది వచ్చేసి వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద లేత్. హెల్డ్ బిట్వీన్ టూ సెంటర్స్. ఏంటి టూ సెంటర్స్ అంటే మీరు ఇక్కడ డయాగ్రామ్ చూసినట్టయితే టూ సెంటర్స్, డెడ్ సెంటర్, లైవ్ సెంటర్. దీని హెడ్ స్టాక్, టెయిల్ స్టాక్ అంటే ఇవి టూ సెంటర్స్ అనమాట. టూ సెంటర్స్కి సో మనం వర్క్ పీస్ని అనేది ఫిక్స్ చేసాం. అంటే ఏంటి, లైవ్ సెంటర్, డెడ్ సెంటర్, అవైతే సో టూ సెంటర్స్ అనమాట. ఓకేనా. సో అండ్ ఆల్సో వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద లేత్ ఇంకొకటి ఏంటంటే మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. కటింగ్ టూల్ మూవ్స్ అగైనెస్ట్ టు ఇట్ టు పర్ఫార్మ్ మెషినింగ్ ఆపరేషన్స్. అంటే వర్క్ పీస్ అనేది ఒక డైరెక్షన్లో రొటేట్ అవుతూ ఉంటే కటింగ్ టూల్ అనేది ఇంకో డైరెక్షన్లో రొటేట్ అవుతూ సో మనకైతే మెటీరియల్ అనేది రిమూవ్ చేస్తుంది. సో అదైతే వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద లేత్. విత్ నెక్స్ట్ వచ్చేసి టూ సెంటర్స్ విత్ హెల్ప్ ఆఫ్ కటింగ్ టూల్ ఫెడ్ అగైనెస్ట్ ద వర్క్ పీస్. అంటే ఇప్పుడు మనం చెప్పినట్టు కటింగ్ టూల్ అనేది ఫిక్స్ చేస్తారు. సో ఫెడ్ అగైనెస్ట్ అంటే వర్క్ పీస్కి అగైనెస్ట్గా దానికి ఆపోజిట్గా రొటేట్ అవుతూ సో మనకైతే ప్రాపర్ అవుట్పుట్ అనేది ఇస్తుంది. మనకు కావాల్సిన షేప్ అండ్ సైజ్లో వర్క్ పీస్ని అనేది కట్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి కండిషన్స్ టు కట్ ద మెటీరియల్ ప్రాపర్లీ. మెటీరియల్ని మనం కట్ చేస్తున్నప్పుడు, లేత్ పైన వర్క్ చేస్తున్నప్పుడు సో మనకి ఉండాల్సిన కండిషన్స్ అంటే మెటీరియల్ ప్రాపర్గా కట్ అవ్వాలి అంటే, ప్రాపర్గా మనకి షేప్ అండ్ సైజ్ రావాలి అంటే మనకున్న కండిషన్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. కటింగ్ టూల్ షుడ్ బీ హార్డర్ దాన్ ద వర్క్ పీస్. కటింగ్ టూల్ అనేది మనం కట్ చేసే టూల్ ఏదైతే ఉందో అది హార్డ్గా ఉండాలి. అంటే స్మూత్గా ఉందనుకోండి, సో సపోజ్ ఈ ఎండ్ అనేది చాలా స్మూత్గా ఉంది, ఈ పెన్కి ఈ ఎండ్ అనేది చాలా షార్ప్గా ఉంది. సో మనము ఒక కటింగ్ టూల్తో కట్ చేసేటప్పుడు సో ఇట్లా స్మూత్ సైడ్ ఉందనుకోండి, స్మూత్ సైడ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అది కట్ అవ్వదు. అండ్ ఆల్సో ఒకవేళ మనం డ్రిల్లింగ్ చేస్తున్నట్టయితే సో ఇట్లా షార్ప్గా ఉంటేనే మనకి సో కటింగ్ టూల్ అనేది లోపలికి వెళ్ళి సో మనకి పర్ఫెక్ట్ హోల్ అండ్ పర్ఫెక్ట్గా అయితే మన వర్క్ పీస్ని అయితే కట్ చేస్తుంది. కానీ ఇట్లా స్మూత్ సైడ్ ఉందనుకోండి, ఈ స్మూత్ సైడ్ మనకి ఎటువంటి వర్క్ అనేది జరగదు. అండ్ ఆల్సో ప్రాపర్గా మెటీరియల్ అనేది కట్ అవ్వదు, అంత ఈజీగా కట్ అవ్వదు ఈ స్మూత్ ఎండ్ వల్ల. అదే షార్ప్ ఎండ్ ఉందనుకోండి సో మనకి పర్ఫెక్ట్గా అయితే మన అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే కటింగ్ టూల్ షుడ్ బి హార్డర్ దాన్ ద వర్క్ పీస్. కటింగ్ టూల్ అనేది చాలా హార్డ్గా ఉండాలి. సో వర్క్ పీస్ కన్నా హార్డ్గా ఉండాలి, స్మూత్గా ఉండకూడదు అని ఫస్ట్ కండిషన్.
నెక్స్ట్ వచ్చేసి ద వర్క్ పీస్ షుడ్ రొటేట్ అట్ ద కరెక్ట్ స్పీడ్. వర్క్ పీస్ అనేది కరెక్ట్ స్పీడ్లో రొటేట్ అవ్వాలి. ఎందుకు కరెక్ట్ స్పీడ్లో రొటేట్ అవ్వాలి అంటే, ఇప్పుడు సపోజ్ వర్క్ పీస్ అనేది చాలా స్పీడ్గా రొటేట్ అవుతుంది అనుకోండి, సో కటింగ్ టూల్ అనేది చాలా త్వరగా అరిగిపోతుంది, అంటే త్వరగా డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది కటింగ్ టూల్ అనేది. అదే చాలా స్లోగా ఉందనుకోండి, కటింగ్ ప్రాసెస్ అనేది చాలా స్లో అవుతుంది. కాబట్టి ఎంత స్పీడ్ ఉంటే కరెక్ట్గా మనకి అవుట్పుట్ అనేది వస్తుందో, కరెక్ట్గా కట్ చేస్తుందో, సో అంత ప్రాపర్ స్పీడ్ అనేది మనం మెయింటైన్ చేస్తూ సో మనం వర్క్ అయితే చేస్తూ ఉండాలన్నమాట లేత్ పైన. సో అదొచ్చేసి కటింగ్ టూల్ షుడ్ మూవ్ అట్ ఏ సూటబుల్ వర్క్ పీస్ షుడ్ రొటేట్ అట్ ఏ కరెక్ట్ స్పీడ్లో అయితే మనకి సో వర్క్ పీస్ అనేది రొటేట్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ద కటింగ్ టూల్ షుడ్ మూవ్ ఎట్ ఏ సూటబుల్ రేట్తో మనం కటింగ్ టూల్ అనేది మూవ్ చేయాలి. అంటే ప్రాపర్గా మనం ప్రాపర్ రేట్తో మనం ప్రాపర్ ఫీడ్ ఇచ్చామంటే, ప్రాపర్ ఫీడ్ గివ్స్ గుడ్ కటింగ్ అండ్ బెటర్ సర్ఫేస్ ఫినిష్. సో కటింగ్ టూల్ షుడ్ మూవ్ అట్ ఏ సూటబుల్ రేట్తో అంటే సూటబుల్ స్పీడ్తో మనం సో అంటే ఇప్పుడు మనం ఏంటి సో ఫాస్ట్గా మనం కటింగ్ టూల్ అనేది మూవ్ చేసామనుకోండి, అంటే ఫాస్ట్గా మనం మూవ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ మెటీరియల్ కట్ అయిపోయి సో మనకైతే రఫ్ సర్ఫేస్ అనేది వస్తుంది. అదే కొంచెం స్లోగా ప్రాపర్గా మనం దానికి మూమెంట్ ఇచ్చామంటే సో మనకి స్మూత్గా మనకి అయితే సర్ఫేస్ బెటర్ ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట. సో ప్రాపర్ ఫీడ్ గివ్స్ గుడ్ కటింగ్ అండ్ బెటర్ సర్ఫేస్ ఫినిషింగ్ అనేది బాగుంటుంది. సో బెటర్ ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎనఫ్ ఫోర్స్ షుడ్ బి అప్లైడ్ టు రిమూవ్ మెటీరియల్. ఎనఫ్ ఫోర్స్ అంటే తగినంత ఫోర్స్ మనం అప్లై చేయాలి. అంటే ఎక్కువగా ఉండకూడదు, అలానే తక్కువగా ఉండకూడదు. సో తక్కువ ఫోర్స్ ఇవ్వకూడదు, అలానే ఎక్కువ ఫోర్స్ ఇవ్వకూడదు. అంటే ఎక్కువ ఫోర్స్ ఇచ్చామనుకోండి, కటింగ్ టూల్ అనేది డ్యామేజ్ అవుతుంది. మనకి కటింగ్ టూల్ ఏదైతే మనం వాడుతున్నామో సో అదైతే డ్యామేజ్ అవుతుంది అన్నమాట. సో ఎనఫ్ ఫోర్స్ అనేది ఇవ్వాలి, అంతేగాని సో ఎక్కువ ఫోర్స్ అనేది పెట్టామంటే సో మనకి కటింగ్ టూల్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో ప్రాపర్ ఫోర్స్ అనేది మనం ఇస్తూ ఉంటే సో మనకి బెటర్ ఫినిషింగ్ అండ్ స్మూత్ సర్ఫేస్ అయితే సో మనకి యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్స్ అయితే మనకి సో మన వర్క్ పీస్ అనేది సో మ్యానుఫ్యాక్చర్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏ షార్ప్ కటింగ్ టూల్ షుడ్ బి యూజ్డ్. అంటే ఇందాక మనం ఫస్ట్ పాయింట్లో చెప్పిందే సో షార్ప్ కటింగ్ టూల్, అలానే స్మూత్ కటింగ్ టూల్ వాడమంటే మనకైతే బెటర్ ఫినిషింగ్ అయితే రాదనమాట. సో షార్ప్ కటింగ్ టూల్ అనేది ఉండాలి, అప్పుడే మనకి ప్రాపర్గా సో మనకి వర్క్ పీస్ అనేది సో మ్యానుఫ్యాక్చర్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ కూలెంట్ షుడ్ బి యూజ్డ్. అంటే ఇప్పుడు మనం కటింగ్ టూల్తో సో కట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, సో ఏమవుతుంది వర్క్ పీస్కి అండ్ కటింగ్ టూల్ ఏదైతే ఉందో ఆ రెండింటి మధ్య అంటే ఒకదాని మీద ఒకటి రబ్ అవుతూ ఉంటాయి కట్ చేసేటప్పుడు. అంటే ఈ కటింగ్ టూల్ అనేది ఆ మెటీరియల్ని రబ్ చేస్తూ ఉంటుంది. రబ్ చేస్తున్నప్పుడు ఏంటంటే హీట్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. సో హీట్ ఎనర్జీ జనరేట్ అవ్వకుండా సో హీట్ ఎనర్జీ జనరేట్ అయిందంటే సో కటింగ్ టూల్ అనేది డ్యామేజ్ అవుతుంది. కాబట్టి సో మనం ఏం చేయాలంటే కూలెంట్ వాడాలి. కూలెంట్ వాడినప్పుడు ఏంటంటే ఇట్ రెడ్యూసెస్ ద హీట్ ఎనర్జీ. అంటే అంటే ఇది వర్క్ పీస్ అనుకోండి, ఇది వచ్చేసి కటింగ్ టూల్, ఈ రెండు ఇట్లా రబ్ అవుతూ సో మనకైతే కటింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. సో అలా రబ్ అవుతూ ఉన్నప్పుడు మనకి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆ హీట్ అనేది తగ్గడానికి సో మనం ఏం చేయాలి అంటే కూలెంట్ అనేది వాడాలి. కూలెంట్ ఎందుకంటే సో మనం ఇట్ రెడ్యూసెస్ ద హీట్, మనం హీట్ అనేది డిక్రీజ్ అవుతుంది. కూలెంట్ అంటే ఒక లిక్విడ్. ఎప్పుడు వాడతాము? యూజ్డ్ డ్యూరింగ్ కటింగ్ టు
రెడ్యూస్ ద హీట్ని రెడ్యూస్ చేయడానికి వాడతాం అనమాట. టూల్ డ్యామేజ్ అవ్వకుండా అండ్ ఆల్సో కటింగ్ టు లైఫ్ కటింగ్ టు లైఫ్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. అంటే ఎక్కువ వేడి అంటే ఎక్కువగా హీట్ అయింది అనుకోండి, సో కటింగ్ టూల్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. సో అలా మనం కూలెంట్ వాడాము అంటే సో మనకేంటంటే టూల్ డ్యామేజ్ తగ్గి సో ఇట్ ఇంప్రూవ్స్ ద లైఫ్ ఆఫ్ ద కటింగ్ టూల్ని ఇంప్రూవ్ చేస్తుంది. అంటే దాని లైఫ్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ లేత్స్. ఈ లేత్స్లో చాలా టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి స్పీడ్ లేత్ అంటే ఏంటంటే ఏ సింపుల్ లేత్ దట్ రన్స్ ఎట్ ఏ హై స్పీడ్. సింపుల్ లేతే సో హై స్పీడ్లో రన్ అవుతుంది. స్పీడ్ లేత్ అనగానే మీకు అర్థమవుతుంది, ఒక లేత్ చాలా హై స్పీడ్తో రన్ అవుతుంది. మెయిన్గా ఎక్కడ వాడతారు? యూజ్ ఇట్ ఫర్ లైట్ వర్క్ లైక్ వుడ్ టర్నింగ్, పాలిషింగ్ అండ్ స్మాల్ జాబ్స్. సో వుడ్ టర్నింగ్, పాలిషింగ్ చేయడానికి వాడతారు. సో స్మాల్ జాబ్స్ చేయడానికి వాడతారు అనమాట. సో వుడ్ టర్నింగ్ అండ్ పాలిషింగ్ అండ్ స్మాల్ జాబ్స్ చేయడానికి వాడతారు. వుడ్ టర్నింగ్ అంటే ఏంటంటే కటింగ్ అండ్ షేపింగ్ ఏ పీస్ ఆఫ్ వుడ్ యూజింగ్ ఏ లేత్. కటింగ్ అండ్ షేపింగ్, ఒక షేప్లోకి కట్ చేసి సో చేయడం దాన్ని వుడ్ టర్నింగ్ అంటాం. పాలిషింగ్, స్మూత్ సర్ఫేస్ అండ్ ఆల్సో చిన్న చిన్న జాబ్స్ చేయడానికి మనమైతే ఈ స్పీడ్ లేత్ని అయితే యూస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ టైప్ ఏంటంటే ఇంజన్ లేత్ అంటే ఏంటంటే ఏ జనరల్ పర్పస్ లేత్ యూజ్ ఇట్ ఫర్ మోస్ట్ మిషనింగ్ ఆపరేషన్స్ చేయడానికి జనరల్ పర్పస్ ఆఫ్ ద లే ఈ ఇంజన్ లేత్ అయితే జనరల్ పర్పస్ లేత్. యూజ్ ఇట్ ఫర్ మోస్ట్ మిషనింగ్ ఆపరేషన్స్ లైక్ ఏంటంటే టర్నింగ్, ఫేసింగ్, డ్రిల్లింగ్, థ్రెడ్డింగ్. సో ఇంజన్ లేత్ అయితే సో ఈ లేత్ ఆపరేషన్స్ చేయడానికి టర్నింగ్, ఫేసింగ్, డ్రిల్లింగ్, థ్రెడ్డింగ్. టర్నింగ్ అంటే సో ఫేసింగ్ అంటే సో మనకి స్మూత్గా చేయడం అంటే ప్రొడ్యూసెస్ ఏ ఫ్లాట్ సర్ఫేస్. టర్నింగ్ అంటే రెడ్యూసెస్ ద డయామీటరు. డ్రిల్లింగ్ అంటే ప్రొడ్యూసెస్ హోల్. థ్రెడ్డింగ్ అంటే ప్రీవియస్ వీడియోది సో ఈ పేజ్ ప్రొడ్యూసెస్ స్క్రూ థ్రెడ్డింగ్కి. సో ఇట్లాగా మనం మోస్ట్ మిషనింగ్ ఆపరేషన్స్ గురించి అయితే సో ఈ ఇంజన్ లేత్ని వాడతాం. టర్నింగ్ లేత్ అంటే డయామీటర్ రెడ్యూస్ చేయడానికి, ఫేస్ అంటే ఫ్లాట్ సర్ఫేస్ చేయడానికి, డ్రిల్లింగ్ అంటే హోల్ వేయడానికి డ్రిల్ బిట్తో, సో థ్రెడ్స్ వేయడానికి. సో ఈ ఇంజన్ లేత్ని అయితే యూస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి బెంచ్ లేత్. ఏ స్మాల్ లేత్ మౌంటెడ్ ఆన్ ఏ బెంచ్ అంటే చిన్న లేత్ అన్నమాట. సో దీన్ని మౌంటెడ్ ఆన్ ఏ బెంచ్, చిన్న లేత్ కాబట్టి బెంచ్ పైన పెట్టి యూస్ చేస్తాం. వర్క్ బెంచ్ పైన. యూజ్ ఇట్ ఫర్ స్మాల్ అండ్ యాక్యురేట్ జాబ్స్ చేయడానికి సో మనమైతే ఈ బెంచ్ లేత్ని అయితే యూస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి టూల్ రూమ్ లేత్ అంటే ఏ ప్రెసిషన్ లేత్ యూజ్ ఇట్ ఫర్ మేకింగ్ టూల్స్, డైస్ అండ్ యాక్యురేట్ కాంపోనెంట్స్. అంటే టూల్ రూమ్ లేత్ అంటే టూల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి టూల్స్, డైస్ అండ్ యాక్యురేట్ కాంపోనెంట్స్ని అయితే సో మనం ఈ టూల్ రూమ్ లేత్ని అయితే యూస్ చేస్తాం టూల్స్ అండ్ డైస్ అండ్ యాక్యురేట్ కాంపోనెంట్స్ని చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి టరట్ లేత్లో మనకి 2 టైప్స్ ఆఫ్ లేత్స్ ఉన్నాయి. ఏంటంటే క్యాప్స్టన్ లేత్, టరట్ లేత్. టరట్ లేత్ అంటే ఏంటంటే హ్యాజ్ ఏ టరట్ దట్ హోల్డ్స్ మెనీ టూల్స్. అంటే దానికి ఒక టరట్ అనేది ఉంటుంది దట్ హోల్డ్స్ మెనీ టూల్స్. సో టరట్ అంటే టూల్ హోల్డర్ అనమాట. అవేంటంటే చాలా టూల్స్ని హోల్డ్ చేస్తూ సో టరట్ హోల్డ్స్ మెనీ టూల్స్ని అనేది హోల్డ్ చేసి సో ఇట్ అలౌస్ క్విక్ చేంజింగ్ ఆఫ్ టూల్స్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ మాస్ ప్రొడక్షన్. అంటే క్విక్ చేంజింగ్ ఆఫ్ టూల్స్ అంటే టూల్స్ని మనం త్వరగా చేంజ్ చేస్తూ సో మాస్ ప్రొడక్షన్ అంటే బిగ్ ప్రొడక్షన్ అయితే అంటే బిగ్ అమౌంట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది మనం చేయడానికి అయితే ఉంటుంది. అంటే టూల్స్ అనేవి క్విక్గా చేంజ్ అవుతూ సో మాస్ ప్రొడక్షన్ చేయడానికి మనం ఈ టరట్ లేత్ని అయితే వాడతామన్నమాట. సో అంటే క్విక్గా సో టూల్స్ మారుతూ సో మనకి మాస్ ప్రొడక్షన్ చేయడానికి యూస్ చేస్తాం. టైప్స్ ఉంటాయి వీటిలో 2 టైప్స్ ఉన్నాయి, క్యాప్స్టన్ లేత్, టరట్ లేత్. స్మాల్ అండ్ మీడియం సైజ్ ప్రొడక్షన్ వర్క్. స్మాల్ అండ్ మీడియం సైజ్ చిన్న
స్మ్ చిన్న అండ్ మీడియం సైజ్ ప్రొడక్షన్ వర్క్ అయితే సో మనం ఈ క్యాప్స్టన్ లేత్‌నైతే యూజ్ చేస్తామనమాట. టరట్ లేత్ ఏంది? లార్జ్ అండ్ హెవియర్ ప్రొడక్షన్ వర్క్. పెద్ ఆహ్, లార్జ్ అండ్ హెవియర్ ప్రొడక్షన్ వర్క్. మాస్ ప్రొడక్షన్ చేయడానికి టరట్ లేత్‌నైతే యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ పర్పస్ లేత్స్. ఈ స్పెషల్ పర్పస్ లేత్స్‌లో మనకి 4 టైప్స్ ఆఫ్ లేత్స్ ఉన్నాయి. అంటే డిజైన్ ఫర్ స్పెసిఫిక్ జాబ్స్. అంటే స్పెసిఫిక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ చేయడానికి సో మనమైతే ఈ స్పెషల్ పర్పస్ లేత్‌నైతే యూజ్ చేస్తాం. వాటిలో ఏంటి టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి డూప్లికేటింగ్ లేత్. డూప్లికేటింగ్ లేత్ అంటే ఏంటంటే మేక్స్ ఎ కాపీ ఆఫ్ ఎ గివెన్ షేప్. అంటే ఒక షేప్‌ని మనం ఇంకొక కాపీ అంటే డూప్లికేట్‌గా ఇంకొక కాపీని మనం చేయడానికైతే చేస్తామనమాట. ఈ డూప్లికేటింగ్ లేత్‌లో అంటే ఇప్పుడు సపోజ్ ఈ పెన్ ఉందనుకోండి. ఈ పెన్ ద షేప్‌లోనే ఇంకొక పెన్‌ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడమే సో డూప్లికేటింగ్ లేత్ చేసే వర్క్ అనమాట. అంటే ఈ షేప్‌లో ఉన్నదాన్ని సో మనం ఇంకొక షేప్‌లో అంటే ఈ షేప్‌లో ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా కాపీ చేసి సో ఇంకొక షేప్‌ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడమే డూప్లికేటింగ్ లేత్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్రాంక్ షాఫ్ట్ లేత్. క్రాంక్ షాఫ్ట్ లేత్ అంటే ఏంటంటే యూజ్ ఇట్ ఫర్ మెషినింగ్ క్రాంక్ షాఫ్ట్స్. అంటే క్రాంక్ షాఫ్ట్స్ ఏదైతే ఉంటాయో సో మనకి ఆహ్, సో మనం మెయిన్‌గా కార్ ఇంజిన్ చూసినట్టయితే అంటే ఇంజిన్ చూసినట్టయితే సో మనకి క్రాంక్ షాఫ్ట్ అనేది రొటేట్ అవుతున్నప్పుడు సో మనకి కార్ మూవ్‌మెంట్ అయితే ఉంటుంది. సో మనం థర్మల్ ఇంజినీరింగ్‌లో డిస్కస్ చేసాం. సో అది క్రాంక్ షాఫ్ట్ అనమాట. సో క్రాంక్ షాఫ్ట్‌ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఈ క్రాంక్ షాఫ్ట్ లేత్ అనేది. నెక్స్ట్ వచ్చేసి వీల్ లేత్. వీల్ లేత్ అంటే యూజ్ ఇట్ ఫర్ రైల్వే వీల్ మెషిన్స్. అంటే రైల్వే అంటే ట్రైన్స్‌కి ఉండే వీల్స్ ఉంటాయి కదా! ఐరన్ వీల్స్. సో ఆ వీల్స్‌ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి మనమైతే ఈ వీల్ లేత్‌నైతే యూజ్ చేస్తాం. సో మనకి ప్రాపర్‌గా అవుట్‌పుట్ ఇస్తూ సో మనకి పర్ఫెక్ట్ షేప్‌లో అయితే మనకి ట్రైన్ వీల్ అయితే మ్యానుఫ్యాక్చర్ అవ్వడం జరుగుతుంది. సో మనకప్పుడు పర్ఫెక్ట్ రైల్వే వీల్ అంటే ట్రైన్ వీల్ అయితే సో మనకి యూజ్ చేయడం మ్యానుఫ్యాక్చర్ అవ్వడం జరుగుతుంది. అంటే రైల్వే వీల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి సో మనమైతే ఈ వీల్ లేత్‌నైతే యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ యాక్సిల్ లేత్. అంటే స్పెషల్ పర్పస్ లేత్స్‌లో ఇదొచ్చేసి లాస్ట్ అనమాట. సో యాక్సిల్ లేత్. యూజ్ ఇట్ ఫర్ యాక్సిల్ మెషినింగ్. యాక్సిల్ మెషినింగ్ అంటే ఈ యాక్సిల్ లేత్ అనేది సో మనం యాక్సిల్ మెషినింగ్‌కైతే యూజ్ చేస్తాం. యాక్సిల్ అంటే ఏంటంటే రాడ్ దట్ కనెక్ట్స్ అండ్ సపోర్ట్స్ వీల్. అంటే వీల్‌ని రొటేట్ చేయడానికి మనమైతే ఈ యాక్సిల్‌నైతే యూజ్ చేస్తాం. యాక్సిల్ వీల్ రొటేట్ చేసే రాడ్. ఆ రాడ్‌ని సో మనం యాక్సిల్ అంటాం. సో అది వీల్‌ని రొటేట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి సో ఆ రాడ్‌ని మ యాక్సిల్ రాడ్‌ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి మనం యాక్సిల్ లేత్ అయితే యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఆటోమేటిక్ లేత్. ఆటోమేటిక్ లేత్ అంటే ఏంటంటే సెవెంత్ లేత్ వచ్చేసి సో సిక్స్త్‌ది వచ్చేసి స్పెషల్ పర్పస్ లేత్. వాటిలో మనం క్లాసిఫికేషన్స్ చూసాం. నెక్స్ట్ వచ్చేసి ఆటోమేటిక్ లేత్. ఆటోమేటిక్ లేత్ అంటే ఏంటంటే ఆల్ ఆపరేషన్స్ ఆర్ డన్ ఆటోమేటికల్లీ వితౌట్ కంటిన్యూయస్ ఆపరేటర్ కంట్రోల్. అంటే ఆపరేటర్ అక్కడ ఉండకపోయినా సో అంటే అక్కడ ఆటోమేటిక్ అంటే ఆపరేటర్ చేయకపోయినా గానీ అది ఆటోమేటిక్‌గా మనకి వర్క్ అనేది జరుగుతుంది. ఆల్ ఆపరేషన్స్ ఆర్ డన్. అన్ని ఆపరేషన్స్‌ని ఆటోమేటిక్‌గా వితౌట్ కంటిన్యూయస్ ఆపరేటర్ కంట్రోల్. అంటే మన కంట్రోల్‌లో కంటిన్యూగా మనం దాన్ని ఆపరేట్ చేయకుండా సో ఆటోమేటిక్‌గా అది అన్ని ఆపరేషన్స్‌నైతే సో మనకి ఈ ఆటోమేటిక్ లేత్ అనేది సో మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి సెమీ ఆటోమేటిక్ లేత్. అంటే యూజ్ ఇట్ ఫర్ మీడియం ప్రొడక్షన్. అంటే కొన్ని ఆపరేషన్స్ అనేవి ఆటోమేటిక్‌గా జరుగుతాయి. అండ్ కొన్ని మాత్రం మన ఆపరేటర్ కంట్రోల్, మ్యాన్ కంట్రోల్‌లో అయితే ఉండాలనమాట. సో ఇవొచ్చేసి సెమీ ఆటోమేటిక్ లేత్. సో ఈరోజైతే మనం వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ లేత్, కండిషన్స్ టు కట్ ద మెటీరియల్ ప్రాపర్‌లీ అండ్ ఆల్సో టైప్స్ ఆఫ్ లేత్స్ గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయడం జరిగింది. సో అండ్ ఆల్సో మెకానికల్ ఇంజినీరింగ్ థర్డ్ సెమిస్టర్‌లో మనకున్న ప్రతి ఒక్క సబ్జెక్ట్స్ గురించి మనం మన ఛానల్ అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్ అయితే రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. సో మీకు గాని ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు స్టే కనెక్టెడ్. థాంక్ యూ.